ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుంటే వినుకొండలో అరుంధతి కాలనీ నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతాన్ని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ముంపు ప్రాంత వాసులు 200 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు. పల్నాడు జిల్లా కారంపూడిలో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాపట్లలో కూడా చెట్లు విరిగిపడి రోడ్లపై కరెంటు వైర్లు తెగిపడ్డాయి. ఇక పూర్తి వెళ్లించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ప్రస్తుతం జాగ్రత్త సిచ్యువేషన్ వివరించేందుకు. రవికృష్ణ, తుఫాన్ ఎఫెక్ట్ ఒక ప్రభావం, తుఫాన్ తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చర్యలు మరో ఎత్తు. ఇప్పుడు వాటి మీదే మొత్తం పూర్తి స్థాయిలో ఎలా చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అసలు ఏంటి సిచ్యువేషన్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది? చాలా ప్రాంతాలు నీట మునిగాయి అంటున్నారు, చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ అంతరాయం అంటున్నారు. పునరుద్ధరణకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే సతీష్, ఏదైతే ఈ మోతా తుఫాన్ ఉందో మోతా తుఫాన్ యొక్క తీవ్రత అనేది మాత్రం మరింతగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మోతా తుఫాన్కి సంబంధించి ఈ ప్రజెంట్ అయితే తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే గుంటూరు జిల్లాలో కూడా ఖచ్చితంగా కూడా గట్టిగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని చోట్ల అంటే పల్నాడు ప్రాంతం కానీ, అటు బాపట్ల కానీ, ఇటు గుంటూరు ప్రాంతంలో అయితే కొంత ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా పల్నాడులో అయితే మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ కనపడుతుంది. అలాగే బాపట్లకు సంబంధించి బాపట్లలో కూడా తీవ్రంగా ఎఫెక్ట్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి అయితే మాత్రం ఇక్కడ ఏదైతే భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ అరుంధతి కాలనీ అంటే వినుకొండకు సంబంధించి అరుంధతి కాలనీ అయితే పూర్తిగా మునిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలను అయితే మాత్రం పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది. అలాగే అద్దంకి వినుకొండకి సంబంధించి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతింది. అంటే అక్కడ వర్షం పడే అక్కడ గండి పట్టడంతో పూర్తిగా కూడా వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ అద్దంకి వినుకొండకి మధ్య రహదారికి సంబంధాలు అయితే తెగిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక ప్రధానంగా కూడా పల్నాడులో ఉన్నటువంటి ఎద్దువాగు, గుళ్ళకమ్మ వాగు, అలాగే ఇక నాగలేరు వాగుకు సంబంధించి మల్లాడ వాగుకు సంబంధించి పూర్తిగా కూడా అవైతే మాత్రం ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో అక్కడ ఎప్పటికప్పుడు కూడా రెవెన్యూ సిబ్బంది అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ నివాసాలు వదిలి రావడానికి వాళ్ళైతే మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితులు బలవంతంగా ఖాళీ చేపిస్తూ ఉన్నారు. అలాగే ఇక రేపల్లకి సంబంధించి ప్రధానంగా బాపట్ల జిల్లాకు సంబంధించి రేపల్ల ప్రాంతాన్ని, వేమూరు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడైతే పూర్తిగా కూడా రైస్ బౌల్ ఏరియా, ఇది పూర్తిగా కూడా వరి పండించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మాత్రం నిన్న కురిసినటువంటి భారీ వర్షం, అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున పెనుగాలు వీచినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా వరి చేనులన్నీ కూడా దెబ్బతిన్నాయి. లక్షల హెక్టార్లు అయితే పంట దెబ్బతిన్నట్టుగా కూడా ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ రైతులైతే మాత్రం అక్కడ నీట మునిగినటువంటి వరి చేలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక పంటలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వాటికి ఎంత శాతం దెబ్బతింది పంట అనే దాని మీద ఇన్యూమరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక తెనాలి కానివ్వండి, ఇటు నెల్లు ఇక్కడ సంబంధించి రేపల్ల, అలాగే బాపట్ల ఏరియా, వేమూరు ఏరియాకి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా పంటలు అయితే ఈ వరి పంట అయితే మాత్రం ప్రజెంట్ ఒక 1 మంత్లోనే కోతకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అకాలంగా వచ్చినటువంటి ఈ ఏదైతే మోంతా తుఫాన్ ఉందో ఈ మోంతా తుఫాన్ దాటికి మాత్రం వరి పంట అయితే పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం జిల్లాలో అయితే మాత్రం వర్షం బీభత్సం అయితే సృష్టిస్తూ ఉంది. అంటే ఆల్ ఆఫ్ సడన్గా పడుతూ ఉంది, ఉన్నటువంటి ఎండ వస్తుంది, అదేవిధంగా కూడా ఉన్నటువంటి మేఘావృతం అయిపోయి ఆల్ ఆఫ్ సడన్గా కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో రిస్క్ ఆపరేషన్స్ కూడా కష్టంగా ఉన్నాయి. అక్కడ ఏదైతే ఈ తీర ప్రాంతాలు కానీ ఇక లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కూడా వాగులు పొంగి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చేందుకు రెవెన్యూ అలాగే పోలీస్ సిబ్బంది అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ అయితే మాత్రం మొత్తం ఒక 10,000 మంది రెస్క్యూ క్యాంపులు, అంటే బాపట్ల జిల్లాకు సంబంధించి అదేవిధంగా కూడా ఇక ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి రెస్క్యూ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ రెస్క్యూ క్యాంపులో మాత్రం ప్రజెంట్ 10,000 మంది రెస్క్యూ క్యాంపులో ఉన్నట్టు తెలుస్తుంది.
ఉంది. వీళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకి తగిన విధంగా సౌకర్యాలు అందిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. అలాగే ఇక ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మరింతగా కూడా వర్షాలు పెరిగేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఉంది. దానికి తోడు కూడా ఈ వర్ష ప్రభావం అయితే కనపడుతూ ఉంది. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి ఈ నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రెవెన్యూ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ. ఎస్